గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేద్దాం. ఇది కూడా క్లుప్తంగా మీకు క్వశ్చన్ వేయడం, మంత్రులు కూడా క్లుప్తంగా కాదు వివరంగా మాట్లాడాలి. మొదటి క్వశ్చన్ ఆరోగ్య శాఖ మంత్రి గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం అవును. జీవిత ప్రారంభ దశలోనే ఆటిజం లక్షణాలు పెరుగుదల గల పిల్లలను గుర్తించినట్లయితే వారికి చికిత్సను అందించవచ్చును మరియు గణనీయమైన మెరుగుదలను సాధించవచ్చు. అయితే తల్లిదండ్రులు చికిత్సను అందించడంలో ఆలస్యం చేసినట్లయితే వారి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది, మెరుగుపడే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది. ఆటిజం సిండ్రోమ్ డిసీజ్ ఉన్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు శిక్షణ కార్యక్రమాలు అందించడంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఎందుకంటే అధిక భాగం శిక్షణను స్పెషలిస్ట్ మరియు ప్రత్యేక విద్యావంతులు ఇవ్వవలసి ఉంటుంది. పాక్షికంగా మెరుగుపడిన కొంతమంది పిల్లలు సాధారణ పాఠశాల విద్యను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కొన్నిసార్లు పిల్లలు తమ ప్రత్యేక పాఠశాలలో కూడా చేర్చాల్సిన అవసరం ఉంటుంది. బాగా అభివృద్ధి చెందని కొంతమంది పిల్లలు మేధో వైకల్యాన్ని కలిగి ఉండవచ్చు మరియు రోజువారీ జీవన కార్యకలాపాలు కూడా వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బందులు పడవచ్చు. తల్లిదండ్రుల నుంచి మద్దతు అవసరం ఉంటుంది. కోవిడ్ కాలంలో కనిపించిన స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల కోవిడ్-19 తర్వాత ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడుతున్న పిల్లలు అధికమవుతున్నారు. బి ప్రశ్నకు సమాధానం అన్ని జిల్లాల్లో 34 డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ కేంద్రాలని డిఏసీలను స్థాపించడమైంది. ప్రత్యేక స్పెషలిస్టులు ఆటిజం యొక్క ముందస్తు నిర్ధారణ స్క్రీనింగ్ కొరకు పనిచేస్తున్నారు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న పిల్లలకి అవసరమైన శిక్షణ మరియు జోకాలు ఇవ్వబడుతున్నాయి. ప్రతి బోధనా ఆసుపత్రిలో సైకియాట్రీ విభాగం కూడా ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు అంచనా వేసి చికిత్సను జరుగుతున్నది. మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చైల్డ్ అండ్ అడలసెంట్ సైకియాట్రీ సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని స్థాపించడమైంది. అదేవిధంగా 679 భవిత కేంద్రాల్లో పిల్లలకి సమ్మిళిత విద్యను అందించడం కోసం, అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ పిల్లలకి అందించడం కోసం ప్రతి మండలంలో స్థాపించబడిన ఈ భవిత కేంద్రాలు ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు సహాయం అందిస్తాయి సమగ్ర శిక్షణలో భాగంగా. సి ప్రశ్నకి ఆటిజం అవగాహన జరుగుతున్న నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆటిజంకు చికిత్స అందించే వైద్య వృత్తి నిపుణులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమంలో భాగంగా 4 Dలు గుర్తింపు కోసం పిల్లల ఆరోగ్య స్క్రీనింగ్ సమయంలో వైద్య అధికారి ఆటిజం వైకల్యం ఉన్న పిల్లలను గుర్తిస్తారు. తర్వాత నిర్వహణకి డిఏఎస్సి సెంటర్స్కి వారిని నివేదిస్తారు. అన్ని పారామెడికల్ మరియు వైద్య వృత్తి నిపుణులకు జూమ్ సెషన్ ద్వారా వైద్య వృత్తి నిపుణులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య వృత్తి నిపుణులను అసెస్మెంట్ మరియు సర్టిఫికేషన్లో నైపుణ్యం పొందడానికి వివిధ శిక్షణా కార్యక్రమాలను పంపడం జరుగుతున్నది. యూనిసెఫ్ సమన్వయంతో పైలట్ ప్రాజెక్టుగా పార్వతీపురం, మన్యం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ముందస్తు బాల్య అభివృద్ధిపై ఆరోగ్య సిబ్బందికి సామర్థ్య నిర్మాణం గురించి స్క్రీనింగ్ నిర్వహించబడుతుంది. డి ప్రశ్నకు సమాధానం దివ్యాంగుల హక్కుల చట్టం 2016 చట్టం ప్రకారం ప్రతి ఆసుపత్రిలో సదరం శిబిరాలు పిల్లలు బుద్ధిమాంద్యం కలిగి ఉన్నట్లయితే వైకల్య ధృవపత్రాన్ని ఇస్తున్నాయి. పిల్లల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ను అంచనా వేయడానికి వైకల్య విభాగం ద్వారా సాఫ్ట్వేర్ ప్రాసెస్లో ఉంది. డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ వద్ద అవసరమైన శిక్షణా సౌకర్యాలు అందుబాటులో ఉంచడమే. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడే పిల్లలకి మెరుగైన సమ్మిళిత విద్యను అందించడం కోసం 34 డిఏసీలు అదేవిధంగా 679 భవిత కేంద్రాల్లో విద్యను అందించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల్లో మొత్తం 4504 మంది పిల్లలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో 34 డిఏసీల్లో శిక్షణ పొందుతున్నారు. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన నిర్ణయం అని పదే చెప్పారు అధ్యక్ష. ఆ నిర్ణయం పేదల కోసం వారికి 20 సంవత్సరాలు దాటిన తర్వాత హక్కులు అనుభవిస్తే వారి కుటుంబాలకి అది పోషణగా ఉంటుంది, ఆర్థికంగా ఇష్టపడిన ఉద్దేశం చేసింది అధ్యక్ష. సూటిగా అడుగుతాం, దీన్ని మీరు కొనసాగిస్తారా లేదు దీని మీద మరి ఆ చట్టాన్ని రద్దు చేస్తారా? ఆ విషయాన్ని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. దాన్ని ఆ చేసిన చట్టాన్ని కొనసాగించదలుచుకున్నారా, దాని నుంచి రద్దు చేయదలుచుకున్నారా? ఏదైనా అభిప్రాయం ఉంటే అభిప్రాయాన్ని మంత్రి గారు చెప్పాల్సిన కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష,
గౌరవ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, కంచెల శ్రీకాంత్ గారు అడిగిన వాటికి పూర్తిగా సమాధానం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.